దానికి విరుగుడుగా ఏమి చర్యలు తీసుకోవాలో అనేది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గాట్ క్లారిటీ. ఇంకా ఈ వేషాలు అంటే పామరుల భాషలో మాట్లాడాలంటే ఏదో అంటారు, కానీ అది నేను అన్నాం. ఇంకా ఈ వేషాలు, ఈ తింగర వేషాలు వాలంటీర్లతోటి వేయించాలని చెప్పి చాలామంది చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. వాలంటీర్లతోనే ఇంటింటికి వెళ్ళి తిరుగుతున్నారు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇలాగే జరిగితే వ్యవస్థ టెంపరీగా రద్దు చేస్తారు. ఒక అధికారిని అంటే ఎందుకు నేను ఈ పాయింట్ ఎత్తానంటే రాజు గారు ఎంత ధీమాగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మీరు మొన్నటిదాకా ఉన్న పార్టీలో పెద్దలు కానీ వైసీపీలో పెద్దలు కానీ ప్రస్తుత తాజా పెద్దలేరు సార్, అందరూ గద్దలే ఉన్నారు. అదే తాజా వెంకటకృష్ణ గారు నా పాత పార్టీలో పెద్దలు లేరు, అందరూ గద్దలే ఉన్నారు. తాజా మంత్రి ఇంకా మాజీ రావలేదులే, అయిపోయింది ప్రభుత్వాలు ఇదైంది కాబట్టి ఆయన ఇవాళ మాట్లాడుతూ ఏమన్నాడంటే, అరే బాబు మీరు ఏదో అనుకుంటున్నారు మా వాలంటీర్లని, మాది హిట్లర్ దగ్గర వాలంటీర్ వ్యవస్థ ఉండేది, వ్యాఫెన్ఎస్ఎస్ వాలంటీర్స్ అని ఒక సిస్టమ్ ఉండేది. వాళ్ళు యూదులు ఎక్కడెక్కడైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సేకరించడం, వాళ్ళ బాస్కి ఇవ్వడం ఎక్కడికక్కడ. దాన్ని బేస్ చేసుకుని హిట్లర్ ప్రభుత్వం వాళ్ళ మీద అణచివేత చర్యలు, చంపేయడం, లేకపోతే ఇంక అన్నీ తెలుసు కదా మీకు హిట్లర్ సిస్టమ్ ఇది ఎలా ఉండదు. అదిగో ఆ రకంగా ఉంది. ఇది ఏం పిచ్చోళ్లే కాదు ఇన్ని రోజులు మెయింటైన్ చేసింది. అంటే చూడండి ఎంత భయంకరంగా ఉందో సిస్టమ్, ఎంత కుట్రపూరితంగా ఈ సిస్టమ్ని నిర్మించారో. ఏకంగా హిట్లర్ వాఫెన్ఎస్ఎస్ వాలంటీర్స్ దానికి రిప్లికా ఇది అని ఆయన చెప్పే, తాజా మంత్రి చెప్పే ఒక ఆయన. ఎలక్షన్ కోసం వీళ్ళు ఇంటింటికి వెళ్ళటానికి ఒక లైసెన్స్ లాగా ఇచ్చి కరెక్ట్ పార్టీ కార్యకర్తల్ని ఇందులో నియమించుకొని మళ్ళీ దానికి కూడా అతని చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వంతోనే ఖర్చులు ఇప్పించి ఇంత దారుణంగా వ్యవస్థను చేసిన రాజకీయ నాయకుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో లేడు. ఇప్పుడు చరిత్రగతిలో పోయిన తర్వాత ఇంత పరిమాణంలో మళ్ళీ రాడు కూడా అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎక్కడో రేర్గా పడతారు ఇంత పరిమాణంలో. ఇప్పుడు రాక్షసులు అంటే మనం 4 పేర్లు ఎందుకు చెప్పుకుంటాం సార్? ఎప్పటి నుంచో మనకు ఒక 12,000 సంవత్సరాలు, సారీ 12 కాకపోయినా రామాయణం నుంచి లెక్కెట్టుకున్నా మనకు దగ్గర 8,000 సంవత్సరాల హిస్టరీ మనకుంది. రాక్షసుల పేర్లు చెప్పాలంటే ఈ 8,000 సంవత్సరాల్లో 10 మంది పేర్లు కన్నా మనం చెప్పలేం. రావణుడు, నరకాసురుడు, అలాగా కొన్ని పేర్లు ఉంటాయి మనకి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, అంతే. ఇంతకన్నా పెద్ద పేర్లు దొరకవు సార్. అవును, జగన్మోహన్ రెడ్డి అంతే. ఈ గత 2-3 వేల సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకో రాక్షసులు లేడు. సో మళ్ళీ ఇంకో 2-3 వేల సంవత్సరాలు ఇంత పనిమాలినోడు పుట్టడు. హీ విల్ బి ఎనీహౌ వైప్డ్ అవుట్. దానికనే త్రిమూర్తుల్లాగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కలిశారు. ఈ అసుర సంహారం ఖచ్చితంగా అవుతుంది. ఈ వాలంటీర్లనే ఒక సైన్యాన్ని ఇందాక మీరు చెప్పినట్టు ఆ హిట్లర్ టీం లాగా తయారు చేసుకుని ఈ వ్యవస్థను చేసి చేతిలో పెట్టుకుని డ్రామాలు ఆడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి డెఫినెట్గా నేను ఇందాక మీతో చెప్పినట్టు కనకమేడల రవీంద్ర కుమార్ గారు 24 అవర్స్ ఆయన హై అలర్ట్లో ఈ ఎలక్షన్ కమిషన్, ఈ ఫ్రాడ్లు అన్నిటి మీద ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా హీ ఈజ్ టేకింగ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు యాక్షన్ ఉంటుందండి, తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అయితే యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడే ఒక